శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారమై ఉంటుంది. శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసినులు. ఈ సువాసినులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే దానికి పరమ ప్రయోజనమేమి అంటే ఒక్కటే, అది సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు. ఈ సర్వమంగళాదేవిని ఉపాసన చెయ్యడము అనేటటువంటిది ఎప్పుడు చేస్తారంటే పెళ్లిలో ప్రారంభం అవుతుంది. పెళ్లిలో దీన్ని ఎంతో శ్రద్ధతో ఎవరు చేయిస్తారంటే తండ్రి దగ్గర కూర్చుంటాడు కన్యాదాత. అందుకే పెళ్లిలో వేదికంతా కూడా ఎవరిది అంటే ఆడపిల్లి వారిది, మగపిల్లి వారిది కాదు. నేను మీతో పరమసత్యం చెప్తున్నా, కన్యాదాత అనుమతి లేకుండా వరుడి యొక్క తండ్రి వేదిక మీదకి కూడా వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ వేదిక ఉందనుకోండి, ఈ వేదిక నాది. శాస్త్రంలో ఒక మర్యాద ఉంటుంది, సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అని. ఇప్పుడు నేను సభాపతి స్థానంలో ఉంటాను. నేను సభాపతి స్థానంలో ఉండగా నా అనుమతి లేకుండా మెట్లెక్కి ఈ వేదిక మీదకి రాకూడదు. వేదికకి ఎవరు అధికారి అంటే ఎవరు వేదిక మీద సభాపతిగా కూర్చున్నాడో వాడిదే సభ, వాడిది ఆ వేదిక నిర్వహించేటటువంటి అధికారం. అలాగే ఆడపిల్లి వారిలో కన్యాదాత గారిది వేదిక, ఆయనది కన్యాదానం చేయడానికి తప్ప మగపిల్లి వారు కూడా అనుమతి లేకుండా దాని మీదకి ఎక్కకూడదు. వృద్ధాప్యంలో ఉన్నావు మంచిదే, కింద కుర్చీ వేసి కూర్చోవాలి. అక్కడ సర్వమంగళాదేవతకి పూజ జరుగుతుంటే కుర్చీ వేసుకుని పైన కూర్చుంటానని కూర్చోకూడదు. అక్కడ అమ్మవారికి పూజ జరుగుతోంది, అంతకన్నా పైన నువ్వెందుకు? కింద కూర్చో. కింద కూర్చుని ప్రేమకి కింద కూర్చుంటే సరిపోదా? పెళ్లిలో పక్కనే కుర్చీ వేసి కూర్చోవాలా? ఎందుకలాగా? అదే శాస్త్ర మర్యాదను పాటించుట. సర్వమంగళాదేవతని మంగళసూత్రానికి పూజ చేస్తారు. అది మామూలు సూత్రం కాదు, దాని పేరే మంగళసూత్రము. సూత్రము అంటే తాడు, అది మామూలు తాడు కాదు, అది సర్వమంగళములకు కారణం. ఎందుచేత అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశపెడతారు, శతమానములని పెడతారు. పెట్టి ఆ శతమానాల్లోకి అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః అని పరమశివుడికి ఏ 8 నామాలున్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్నై నమః అని 8 నామాలతో పిలుస్తారు. పార్వతీదేవికి సర్వమంగళాదేవత అని పేరు. ఎందుచేతనో తెలుసా? భాగవతంలో నిరూపించింది ఆవిడ. పోతన గారు అద్భుతాన్ని ఆవిష్కరించారు. పరమశివుడు హాలాహల భక్షణం చేయడానికి బయలుదేరాడు. దేవతలందరూ భయపడిపోయారు. ఆ హాలాహలం దగ్గరికి వెడితే కాల్చేస్తుంది. కానీ శివుడు మాత్రం తాను నిర్భయంగా ఎదురెళ్ళి నిన్ను నేను తినేస్తానని ఇలా చెయ్యి చాపి హాలాహలాన్ని పట్టుకుని కడి చేసి ఆ ముద్ద చేసి నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకునే ముందు అమ్మవారిని అడిగాడు పార్వతీదేవిని, పిల్లలందరూ బాధపడుతున్నారు పార్వతి, హాలాహలం తరువుకొచ్చేస్తోంది, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. పిల్లలు ఏడుస్తున్నారు హాలాహలం కాల్చేస్తోందని. కాబట్టి పార్వతి, నేను ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను ఏ అంటే పార్వతీదేవి అంది, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పింది. ఇక్కడ వరకు విన్నాడు పరీక్షిత్. శివుడు భాగవతం చెప్తుంటే ఆగండి 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 అడ్డుపడ్డ అసలు పరీక్షిత్. ఏమన్నారు? పార్వతీదేవి మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యింది అందా, హాలాహలం తినేస్తానంటే. అది ఏమైనా మధుర పానీయమా, కొబ్బరి నీళ్ళ? అది దానికి ఎదురొస్తే కాలిపోయారు. హాలాహలం పుచ్చుకుంటే పరమశివుడికి ఏమైనా అయితే ఆవిడ 5వ తరం ఏమవుతుంది? ఆడదానికి 5వ తరం కన్నా గొప్పదేముంటుంది? అటువంటిది ఆవిడ తన యొక్క సౌభాగ్యానికి కారణమైనటువంటి పరమశివుడి యొక్క ప్రాణాలని లోకాల మర్యాద కోసమని వాళ్ళ క్షేమం కోసం పణంగా పెట్టిందా? తాగేమందా? ఎలా తాగమందండి అని అడిగాడు. అంటే శుకమహర్షి అన్నారు, అది మృంగిడిది హాలాహలమని, మృంగిడివాడు శివుండని ఆవిడికి తెలుసు. మింగుతున్నది హాలాహలమని తెలుసు. మృంగిడివాడు విభుండని, మింగుతున్నవాడు తన భర్తే అని తెలుసు. అయినా కూడా మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో.
ఆవిడ తాగేవయా అంది. ఎందుకో తెలుసా? తన మంగళసూత్రం మీద ఆవిడకి అంత నమ్మకం. లోకంలో ఏ ఆడదాని మెడలోనైనా మంగళసూత్రం నిలబడితే అది ఎవరి వలన అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మంగళసూత్రాలు నిలబడతాయి. అందుకే ఎవడికైనా గండకాలం ఉంటుంది. లోకంలో జన్మించినటువంటి నక్షత్రాన్ని బట్టి గండకాలాలు వస్తూ ఉంటాయి. గండకాలంలో భర్త శరీరం పడిపోకుండా రక్షించుకోగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉంటుందంటే ఆడదాని చేతిలో ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది. అందులో పులోమజార్చిత అని ఒక నామం. ఆమెకి పులోమజ అని పేరు శచీదేవికి, ఇంద్రుడి భార్యకి. ఆమె చేత లలితాదేవి ఆరాధింపబడుతూ ఉంటుంది. ఇంద్రుడికి అంత గొప్ప వైభవం ఎందుకు వచ్చిందంటే ఆయన భార్య అమ్మవారిని పూజ చేస్తుంది కాబట్టి. సర్వమంగళాదేవిని తల్లిదండ్రులు ఎంతో భక్తితో మంగళసూత్రంలోకి ఆవాహన చేయిస్తారు. ఆవాహన చేయించి, ఏమో ఈ పెళ్లికొచ్చినటువంటి సువాసినిల్లో ఏ ఆడది అంత భక్తితో ప్రతిరోజు సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తోందో అని ఆ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి ప్రతి వారి మెడలో ఉంచుతారు. సభలో పెద్దలైన వారు ఉన్నారనుకోండి, పరమ భక్తి తత్పరులైన వాళ్ళు, ఒక్కసారి వాళ్ళ చెయ్యి వేయిస్తారు ఆ మంగళసూత్రాల మీద. ఎందుచేత అంటే ఆ తాడు కట్టేటప్పుడు అది కేవలం ఏదో పరిమిత కాలానికి సంబంధించింది కాదు, రక్షాబంధనంలాగా. ఆ సూత్రం కడుతూ ఒక మాట అంటాడు, మమ జీవన హేతునా, నేనున్నానని గుర్తు ఏమిటో తెలుసా? ఈ తాడే. ఆ తాడు కేవలంగా ఇద్దరిని కలిపిన తాడు అని అనుకోకండి. ఇద్దరి మధ్య ఆనుకూల్యతని కల్పిస్తుంది. దాంపత్యం ఒక బండికున్న రెండు చక్రాల్లా ఉండాలి. ఆ అన్యోన్యత లేదనుకోండి, ఇక ఆ దాంపత్యానికి అర్థం ఉండదు. ఆవిడ చెడి అంటే ఈయన పెడి అన్నాడు అనుకోండి, ఇంకేం సంసారం. అక్కడికి వెళ్ళిన వాడు కూడా విసుగొస్తుంది, చిచి ఇంకో మాట వెళ్ళకూడదు ఇంటికని. మంగళసూత్రానికి ముడులు ఇక్కడేస్తారు, కంఠంలో కడతారు తప్ప ఇంకొక చోట కట్టరు. ఎందుకు కట్టరు అంటే ఇక్కడ తల ఉంటుంది, తలకి ఈ కింద నుంచి శరీరం ఉంటుంది. ఈ శరీరం యొక్క కష్ట సుఖాలన్నీ తల చూస్తుంది. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను అనుకోండి, ఉపన్యాసం చెప్తుండగా దోమలు వచ్చి నా కాళ్ళని కరుస్తున్నాయి అనుకోండి, ఊరుకుంటాయా? పాదాలు చెప్తాయి. దోమలు విశేషంగా కరిచేస్తున్నాయే కింద, చాలా బాధగా ఉంది అంటే ఉపన్యాసం చెప్పడం ఆపి నేను దోమలు కొట్టుకోలేనుగా. అందుకని నా మెదడు అంటుంది, ఓ ఎడమ పాదమా నువ్వు లేచి కుడి పాదం వెనక దోమ కుడుతోంది కాబట్టి, ఎదురుగుండా బల్ల అడ్డుంది కాబట్టి అసభ్యంగా ఉండదు, నువ్వు వెళ్ళి కుడి పాదాన్ని రుద్దు, దోమ వెళ్ళిపోతుందంటుంది. భర్త, ఇది భార్య. ఇది కలిసి ఉండేది ఈ కంఠం చేత. ఈ కంఠమునకు మంగళసూత్రం కట్టారు అంటే ఇవి ఎప్పుడూ దెబ్బలాడుకోకుండా ఉండవే. ఉపన్యాసం చెప్తుంటే ఊరి దోమల వల్ల అంటుందా? అనదు. విసుక్కోకుండా అవి రెండూ కలిసి ఉండి ఎలా నడుస్తున్నాయో మీరు అలా నడిచెదరుగాక. అందుకు మంగళసూత్రం మెడ మీద కంఠానికి కడతారు. రెండు పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వం ఉంటుంది. ఆది దంపతులు వాళ్ళ యొక్క పాదముల మీద ముడి తగులుతూ ఉంటే ఆ ముళ్ళు తగిలితే శాశ్వతత్వం ఉంటుంది. ఆ మంగళసూత్రం నిలబడుతుంది. అందుకే ఉపాసన యందు భర్త పూజ చెయ్యాలి అంటే ఒక్క అనారోగ్యంగా ఉంటే తప్ప. అనారోగ్యం లేకపోతే ప్రతిరోజు తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేయకపోతే పురుషుడికి పూజా మంటపంలో ప్రవేశించే అధికారం లేదు, ఆచమనం చేయకూడదు. ఒంట్లో బాగులేదు, కంఠగత స్నానం ఇక్కడ వరకే స్నానం చేయొచ్చు, లేదా ఇక్కడి నుంచి స్నానం చేయొచ్చు తప్ప ఒంట్లో బాగుంది తలస్నానం చెయ్యాలి. అందున విశేషించి నన్ను సక్రమమైన పవిత్ర బుద్ధితో అర్థం చేసుకోండి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ముందు రోజు రాత్రి రమించి ఉంటే అసలు ఆ భర్తకి తలస్నానం చేసే వరకు ఏ పవిత్ర వస్తువుని స్పృశించే అధికారం ఉండదు. ఆడదానికి ఇలా నీళ్లు తీసి 3 మాటలు చల్లుకుంటే చాలు, పవిత్రత వస్తుంది. ఎందుచేత పురుషుడు లేచి వెళ్ళి పూజామందిరంలోకి వెళ్ళకూడదు, ఆచమనం చేయకూడదు, తలస్నానం చేస్తే తప్ప. ఆడది మంచం మీద లేచి కూర్చుని వెంటనే మంగళసూత్రాలు ఇలా కళ్ళకద్దుకుని మళ్ళీ కిందకి విడిచిపెడుతుంది. కళ్ళకద్దుకుని నమస్కరించడం ఎందుకో తెలుసా? ఏ భర్త పక్కన పడుకుని నేను మళ్ళీ నిద్ర లేచానో రేపు కూడా నేను అలాగే నిద్ర లేవాలి. అమ్మా, ఆయన లేకుండా శయనం మీద నేను ఒక్కదాన్నే పడుకునే రోజు రాకుండుగాక.
నేను బ్రతికున్నంత కాలం అలాగే పడుకోవాలి, నేను ఆయన ఒడిలో వెళ్ళిపోవాలి. ఈ 5వ తనాన్ని మాత్రం అమ్మ నువ్వు తప్ప కాపాడేవాళ్ళు లేరు, నువ్వే రక్షించమని మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటుంది. అందుకే సువాసిని సువాసిన్యర్చన ప్రీత 5వ తనం ఉన్న వాళ్ళు ఇంత కుంకం ఇస్తే ఆవిడ పొంగిపోతుంది. అటువంటి సర్వమంగళాదేవతని ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలలో శ్రావణ మంగళవారములుగా ఆ తిథిని నిర్ణయం చేసి సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తారు. అంటే అమ్మవారు ఎప్పుడూ ఆవాహన అయ్యేది కలశలోకే ఆవాహన అవుతుంది. అథవా గౌరీదేవి ప్రతిమ ఇంట్లో లేని ఏ ఇల్లు ఉండదు. కాబట్టి కనీసంలో కనీసం ఆ రోజు అమ్మవారి నామాలతో అమ్మవారికి పూజ చేసి ఆవిడికి నైవేద్యం పెట్టి వ్రతకల్పంలో ఏ కథ చెప్పబడిందో ఆ కథని భక్తి శ్రద్ధలతో విని తల మీద అక్షతలు ధరిస్తారు. అటువంటి సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే ఆడది తన భర్త యొక్క జీవితాన్ని కాపాడుకుంటుంది. అలా పార్వతీదేవి అంతటిది కాపాడుకుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంది. ఆవిడ తపనోడుపమండల. ఆవిడ యొక్క చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ఏవి అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రులు ఆవిడ చెవులకు ఆభరణములైతే ఇక సూర్యచంద్రుల గతిలో కాలంలో శివుడు ఎందుకు పడిపోతాడు? అంటే పతివ్రత యొక్క ఉపాసన చేత భర్త యొక్క జీవిత కాలము నిలబడుతుంది, గండకాలము తొలగిపోతుంది. అంత గొప్పది సర్వమంగళాదేవత యొక్క ఉపాసన. అటువంటి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైన కాలము, తన యందు లక్ష్మీత్వము నిలబడడానికి యోగ్యమైన కాలము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు. మంగళవారం చాలా విశేషం. ఎందుచేతనంటే ప్రారంభంలో కుజహోర ఉంటుంది. ఆ మంగళవారం చేసినటువంటి ఉపాసన చేత సుబ్రహ్మణ్యుడికి ప్రీతి, స్వామి హనుమకు ప్రీతి. పైగా అది శ్రావణ మంగళవారం అయితే భర్తకి రక్షా కవచం కడుతుంది సర్వమంగళ ఉపాసన చేత. అంత గొప్ప స్థితిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎందుచేత అంటే పూజనీయత అని ఒక మాట ఉంటుంది. ఒక ఆడదాని గౌరవం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే నేను ఏదో కాలక్షేపం కోసమని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం నాకు అలవాట్లేదు. వేదాన్ని ఆధారం చేసుకుని ఋషులు చెప్పిన పవిత్రమైన విషయాలు చెప్పగలను తప్ప నేను ఏదో అర్థం లేని వాదనలు వాదాలు అన్న పేర్లు పెట్టి మాట్లాడటం నాకు అలవాట్లేదు. నేను పరమసత్యం మీతో మాట్లాడుతున్నాను. ఒక స్త్రీ పరమ గౌరవం దేని మీద ఆధారపడుతుంది, జీవితంలో తృప్తి దేని మీద ఆధారపడుతుంది అంటే భర్త మీద ఆధారపడి ఉంటుంది. ఇది కాదు అనలేని సత్యం. ఎందుచేత అంటే సీతమ్మ తల్లి రామాయణంలో ఓ మాట అంటుంది, నా తంత్రి వాజ్యతే వీణ నా చక్రో వర్తతే రథః నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంట. ఒక వీణ తీగలు మోగుతాయి, గూటి చేత పెనగి పెనగి మోగుతాయి. వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. రథచక్రాలు గాజు పెంకుల మీద రాళ్ల మీద వెడతాయి, రథచక్రాలు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. భర్త కష్టపడి సంపాదిస్తాడు, భర్త మహాపండితుడై కీర్తి గణిస్తాడు, ఆమెకి కూడా ఆయనతో పాటు సమానమైనటువంటి గౌరవం లభిస్తుంది. అసలు ఒక సీతమ్మంది ఒక ఆడదాని తృప్తి ఎక్కడుందో తెలుసా రామా? ఒక కులకాంత నిద్ర లేచి మంచం మించి దిగుతూ పాదములు కింద పెడుతున్నప్పుడు ఆమె ఎందు పరమభక్తి కలిగినటువంటి 9 కుమారులు వచ్చి తమ అరచేతులు వరుస క్రమంలో నేల మీద పేర్చి అమ్మని తమ అరచేతులలో నడిపించగలిగినటువంటి పరమభక్తి తత్పరులైనప్పటికీ అటువంటి 9 కుమారుల వలన పొందినటువంటి సంతోషం కన్నా భర్త వలన కలిగిన సంతోషం 1,000,000 రెట్లు ఎక్కువ. అది లెక్క పెట్టలేదు. కాబట్టి రామ, నువ్వున్నది అయోధ్య, నువ్వు లేనిది అయోధ్య కాదు. ఆడదానికి భర్తతో కలిసి ఉండడమే ఆనందం అండి. కాబట్టి అటువంటి సంతోషం ఆమెకి భర్త ఉండడమే కాదు, తండ్రి కలిగిన పెన్నిధానమేలా అని శాస్త్రం. తండ్రి ఉంటే ఇక కొడుకు ఐశ్వర్యం అక్కర్లేదుట. ఎందుకంటే తాను కష్టపడ్డా సరే కొడుకు సుఖపడాలని తండ్రి కోరుకుంటాడు. తండ్రికి కారు ఉండక్కర్లా, కొడుక్కి కారు కొనిపెట్టి కొడుకు కోడలు కారులో వెళ్ళిపోతుంటే మురిసిపోయి ఇంట్లో పోతాడు. ఏ పిచ్చ ఆయనకి ఏం కారు ఉందా? ఎందుకు ఆ సంతోషం అంటే తండ్రి కొడుకుని చూసుకుని మురిసిపోతాడు తప్ప తాను మురిసిపోవాలి, తాను సుఖించాలని కోరుకోడు. అటువంటి తండ్రి ఉంటే ఇంకా పెన్నిదెందుకు? తల్లి ఉంటే సమస్త సంతోషములు ఉన్నట్టే, అమృతం రోజు దొరికినట్టే.
అటువంటి తల్లి తండ్రి ప్రతి కుటుంబంలో ఉండాలి. ఆ తండ్రిని మిగల్చగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉందంటే బిడ్డల తల్లి చేతిలో ఉంది, ఆమె యొక్క ఉపాసనలో ఉంది. నమ్మి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటే చాలు, అందుకొచ్చింది మంగళసూత్రం. ఏం చేతకాక ఛాందసత్వంలో పెట్టలేదు ఋషులు. కనుక అటువంటి సర్వమంగళాదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రావణ మంగళవారాల్లో తప్పకుండా ఆ సర్వమంగళాదేవత యొక్క ఉపాసన చెయ్యాలి.